వాల్మీకి మనసులో నుంచి పోవట్లేదన్నమాట. సో ఆ విధంగా తను సృష్టికి ప్రతి సృష్టి చేసేటటువంటి బ్రహ్మ వాల్మీకి దగ్గరికి వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. ఇప్పుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షికి మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మనం ఎలా సన్మానం చేస్తామో సో అదే విధంగా అతిథి మర్యాదలు చేస్తున్నా కానీ తన మనసులో ఆ కౌంచక పక్షుల యొక్క దుర్మరణాన్ని తను తలుచుకుంటూ ఉంటున్నాడు. అప్పుడు బ్రహ్మ ఏమంటాడంటే ఇదంతా కూడా చేయించింది నేనే, దీనివల్ల నువ్వేంటంటే ఈ భూమి మీద సముద్రాలు పర్వతాలు ఉన్నంత కాలము మన యొక్క ఈ రామాయణము ఉండాలి కాబట్టి ఆ రామాయణాన్ని నువ్వు రాయాలి కాబట్టి దానికి శ్రీకారం చుట్టమని ఎవరు బ్రహ్మ ఉపదేశిస్తాడు. ఎవరికి? వాల్మీకి. సో అప్పుడు వాల్మీకి రామాయణం రాయడానికి శ్రీకారం చుట్టాడనమాట. అయోధ్య నగరం ఎక్కడుంది? సరియు నది తీరంలో ఉంది. సరియు నది తీరంలో ఎక్కడుంది? కోశల దేశం ఉంది. కోశల దేశం ఎక్కడుంది? అయోధ్య అనే మహానగరంలో ఉంది. అయోధ్య అంటే ఏంటి? యోధులు పుట్టినటువంటి స్థలము కాబట్టి అయోధ్య అంటారు. అర్థమైందా? కోసల దేశానికి మహారాజు ఎవరు? దశరథ మహారాజు. ఓకేనా? ఇతడు ఏ వంశస్థుడు? సూర్యవంశస్థుడు. సూర్యవంశంలో ఇతనే దశరథ మహారాజు కాకుండా ఇంకెవరెవరు పుట్టిందని మీరు అనుకుంటున్నారు? మనం రామాయణం చదువుకుంటున్నాం. సూర్యవంశంలో పుట్టినటువంటి ఇంకో ఎందరో చాలా మానీయులు మన దగ్గర ఉన్నారు, మహాత్ములు. భగీరథుడు ఆయన ఎవరు? ఏం చేసిండు ఆయన? శిబి చక్రవర్తి. ఆయన ఏం చేసినాడు? సూర్యవంశంలో పుట్టినటువంటి వాళ్ళు వీరంతా. భగీరథుడు తన తండ్రి తండ్రులు తాతలు ముత్తాతలు చనిపోయిన వాళ్ళందరూ కూడా శ్మశానంలో కాల్చేసిన తర్వాత మళ్ళీ బూడిద ఉంటుంది కదా, వాళ్ళు ఇప్పుడంటే కొంతమంది చనిపోగానే తీసుకుపోయి గంగా నదిలో అలాంటి నదుల్లో ఆ బొక్కలను నిమజ్జనం చేస్తారు కదా. సో అదే విధంగా ఈయన అనుకుంటాడు అనమాట, నా తాతలు నా తండ్రులు వీళ్ళందరికీ కూడా పుణ్యలోకానికి పోవాలంటే నేను ఏం చేయాలని చెప్పి తపస్సు చేస్తాడు. ఎవరి గురించి? శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు ఏమంటాడు? ఏం కావాలంటే నాకు గంగాజలం కావాలంట. ఆకాశ గంగను భూమికి తీసుకొచ్చినటువంటి వాడు భగీరథుడు. అర్థమైందా? కాబట్టి ఈ నీళ్ళకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే మన తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా దేవుణ్ణి పూజ చేయడానికి మన చూస్తాం కదా, పుణ్యక్షేత్రాలలో గుండాలు ఉంటాయి, సముద్రం నదులు, అందులో నుంచి నీళ్ళు తీసుకొచ్చి దేవునికి అభిషేకం లాంటివి చేస్తారు. అదే ముస్లిమ్స్ అయితే ఏం చేస్తారు? వజా, వాళ్ళు నమాజ్ చేయాలంటే ఫస్ట్ ఆ నీళ్ళతో మంచిగా మొహం కాల్చేతులు కడుక్కొని ఆ తర్వాత వాళ్ళు నమాజ్ చేస్తారు. సో అంతటి ప్రాముఖ్యత ఉందన్నమాట నీరు. ఆ నీరు ఆకాశం నుంచి భూమికి తెచ్చినటువంటి వాడు భగీరథుడు. ఆయన ఏ వంశస్థుడు? సూర్యవంశస్థుడు. సాక్షాత్ మనం పొద్దున్న లేసే చూస్తూ ఉంటాం ఆకాశంలో సూర్యుడు, ఆయన వంశం అన్నమాట వీళ్ళందరూ. ఆ వంశంలో పుట్టినటువంటి వారు ఇప్పుడు శ్రీరామచంద్రుడు. అర్థమైందా? సో ఆయన వంశం అంత గొప్పటి వంశంలో శ్రీరామచంద్రుడు పుట్టినాడు. ఓకేనా? ఇప్పుడు దశరథ మహారాజు అతడు సూర్యవంశస్థుడు. ఆయన ఎప్పుడు కూడా దేవతల పక్షాలనే యుద్ధాలు చేసేవాడు, రాక్షసులకు అగెనిస్ట్గా యుద్ధాలు చేసేవాడు. అర్థమైందా? ధర్మ పారాయణుడు అని ఎప్పుడు కూడా ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలన చేసేవాడు. వశిష్ఠుడు వామదేవుడు ఇతని పురోహితుడు, అంటే కుల గురువులు. ఇప్పుడు మన ఇంటికి కూడా ఎవరైనా ఒకరు పంతులు ఉంటారు. ఏదైనా కార్యాలు చేయించాలనుకోండి, ఏదైనా పూజ చేయించాలనుకోండి, ఎవరిని పడితే వాళ్ళని పిలవరు. ఇంట్లో వాళ్ళ కుల గురువు ఉంటారు, వాళ్ళకే చెప్తారు. వాళ్ళకి తెలిసిన పంతులు ఉంటాడు, వాళ్ళకే చెప్తారు. సో ఈయన కూడా ఎవరు? పురోహితులు ఉన్నారంట, ప్రధాన పురోహితులు. ఒకరు వశిష్ఠుడు, రెండో వాడు వామదేవుడు. సో రథాన్ని నడిపించేవాడు దశరథ మహారాజు. రథం మీద గుర్రం నది మీద రథం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ముంగట రథసారథి ఉంటాడు కదా, ఇప్పుడు మన కార్లలో డ్రైవర్ ఎలా ఉంటాడో అట్లా అనమాట రథసారథి. ఆ గుర్రాన్ని నడిపించేటటువంటి వాడు సుమంతుడు. ఓకేనా? ఆయననే రథసారథి ప్లస్ ఆయననే మంత్రి. మంత్రి అంటే రాజుకి అన్ని మంచి మంచి మాటలు చెప్పడం, ఏదైనా డౌట్స్ వస్తే క్లియర్ చేయడం, అలాంటి వాడు అనమాట. ఓకేనా?
సో ఇలాంటి పాలనతో ఆ రాజ్యం అంతా చక్కగా ఉంది. కానీ ఒకే ఒక లోపం ఏంటంటే దశరథ మహారాజుకు సంతానం లేదు. అర్థమైందా? ఆ సంతానం కోసం ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. సో అప్పుడు కొంతమంది చెప్పడం వల్ల అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రానికి మనం అశ్వమేధ యాగం చేసి దాన్ని వదిలేయడనమాట. అంత ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలది తిరిగి వస్తుంది, ఎన్ని సంవత్సరాలైనా సరే. సో దాన్ని వదిలేయాలన్నమాట. సో అలా ఈయన 3 రోజులు యజ్ఞం చేయించాలనుకుంటాడు. 3 రోజులు యజ్ఞం చేయించాలంటే ఆ యజ్ఞం చేయాలంటే కూడా ఒక మెయిన్ పర్సన్ అనేటతను ఉండాలి. అతను ఎవరు? అతన్ని పోయి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయాలి. అతను ఎవరు? శృంగుడు. ఈయన ఎవరు? విభండక మహర్షి యొక్క కొడుకు. ఈయన ఎక్కడుంటే అక్కడ వానలు చాలా కురుస్తాయి అన్నమాట. అంత మంచి మహర్షి ఎవరు? ఋష్యభృంగుడు. ఓకేనా? శృంగుడు. ఈయన ఎక్కడుంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. సో ఈయన పోయి దశరథ మహారాజు పోయి ఆయనను బతిమలాడుకుంటాడు. 3 రోజులు పుత్రకామేష్ట వ్రతం కోసము యాగం జరిపించమని కోరుకుంటే ఆయన సరే నేను చేయిస్తాను అని చెప్పి మాట ఇస్తాడు. తర్వాత 3 రోజులు కఠినంగా యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞానికి దేవతలు, యక్షులు, కిన్నరులు వీళ్ళందరూ కూడా, దేవగణాలందరూ కూడా ఆ యజ్ఞానికి వస్తారు.